నువ్వు రోజు గంటలు గంటలు స్క్రోల్ చేసి ఇన్స్టాగ్రామ్ రీల్స్ లోనే టఫ్ కాన్సెప్ట్స్ ని సింప్లిఫై చేసి చెప్తానంటే ఎందుకు నేర్చుకోవు నువ్వు? ఇవాళ నీకు టఫ్ గా అనిపిస్తున్న డేటా సైన్స్ అంటే ఏంటో చూద్దాం. మీ ఇంటి దగ్గర సర్కస్ జరుగుతున్నప్పుడు ప్రతిరోజు ఎంతమంది సర్కస్ అటెండ్ అవుతున్నారు అని డేటా కలెక్ట్ చేస్తే దాన్ని డేటా కలెక్షన్ అంటాము. ఇప్పుడు ఈ సర్కస్ కి కొంతమంది ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకొని అటెండ్ అవ్వరు, వాళ్ళది ఎంట్రీ మిస్ అవుతుంది. వాళ్ళ డేటా క్లీన్ చేసి ఓన్లీ అటెండ్ అయిన వాళ్ళ డేటా మాత్రమే తీసుకుంటాము. ఇలా అవసరం లేని డేటా తీసేసి ఓన్లీ ఉపయోగపడే డేటా మాత్రమే తీసుకుంటే దాన్ని డేటా క్లీనింగ్ అంటాము. ఇప్పుడు ఆ క్లీన్ డేటాతో ప్రతిరోజు ఎంతమంది వచ్చారు, లైక్ మండే 150 మెంబర్స్ వచ్చారు అండ్ సాటర్డే 500 మెంబర్స్ వచ్చారు అని నీట్ గా చార్ట్స్ రూపంలో అనాలిసిస్ చేసి చూపిస్తే దాన్ని డేటా అనాలిసిస్ అంటాము. ఇప్పుడు వీకెండ్స్ లో ఎందుకు జనాలు ఎక్కువ వచ్చారు అని ఎక్స్ప్లెయిన్ చేసి సర్కస్ వాళ్ళకి వీకెండ్స్ లో షోస్ ఎక్కువ వేయమని సజెస్ట్ చేస్తే దాన్ని డేటా ఇంటర్ప్రిటేషన్ అంటాము. అంటే ఆ డేటాని అర్థం చేసుకొని న్యూ ఐడియాస్ ని తీసుకుని రావడం అన్నమాట. ఇలా డేటాని కలెక్ట్ చేయడం, క్లీన్ చేయడం, అనాలిసిస్ చేయడం, మంచి ప్రిడిక్షన్స్ చేసి సర్కస్ గ్రో అవ్వడానికి మంచి ఐడియాస్ ని ఇవ్వడం, ఇదంతా డేటా సైన్స్ లో ఒక భాగం అన్నమాట. మీరు ఈ డేటా సైన్స్ ని ఇంకా బాగా నేర్చుకోవాలంటే డిఎస్ అని కామెంట్ చేయండి. దానికి సంబంధించిన రీసోర్సెస్ ని మీకు షేర్ చేస్తాను.